నమస్తే. వీధును స్వాతం లక్ష సమాజయుతం. ఈరోజు హనుమాన్ టెంపుల్లో వీర హనుమాన్ జయంతి నిర్వహిస్తున్నాం. ఆర్కపల్లి గ్రామంలో శ్రీ కాశీ విశ్వేశ్వర వీర హనుమాన్ టెంపుల్లో మరి నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ అతిథులు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకుందాం. సార్ నమస్తే సార్. ఇక్కడ హనుమాన్ జయంతి ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది? ఆనవాయితీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇది సుమారు 10-15 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఘనంగా చేస్తున్నాం. 10 సంవత్సరాలు అవుతుంది. మంచి ఘనంగా చేస్తున్నాం. ఆంజనేయ స్వామి జయంతిని ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం ఇక్కడ. జై శ్రీరామ్, జై బోలో వీర హనుమాన్కి జై. ఈ టెంపుల్, ఈ దేవస్థానం కట్టి 2007లో స్టార్ట్ అయింది. 12 సంవత్సరాలు పుష్కరకాలం గడుస్తున్నది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ హనుమ జయంతి రోజు కళ్యాణము, అభిషేకము, ఆకుపూజ మరియు శివునికి అభిషేకం జరుగును. ఇదే రోజు మా ఊర్లో ఇంకొక విశిష్టత ఏంటంటే హనుమాన్ ప్రతిష్ట కూడా జరుగుతుంది, ధ్వజస్తంభం కూడా ప్రతిష్ట జరుగుతుంది. ఈరోజు మా ఊర్లో అంతా పండుగ వాతావరణం ఉంది. ప్రజలందరూ గ్రామ సర్పంచ్, గ్రామ ఎంపీ వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం చాలా 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 బాగా జరుగుతుంది. ఇక్కడ మా చిన్న పల్లెటూరు అయినా కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఈరోజు ఆకుపూజ, అభిషేకము మరియు శివునికి అభిషేకం జరిగింది. ఇంకో అర్ధ గంటలో స్వామిగారి ప్రతిష్ట కూడా జరగబోతుంది. కాబట్టి జై శ్రీరామ్. ఆర్కపల్లి గ్రామంలో వీరాంజనేయ స్వామి అభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా చుట్టుముట్టు గ్రామాల కంటే ఆర్కపల్లి గ్రామంలో బాగా నిర్వహిస్తూ ఉంటాము. అభిషేక కార్యక్రమము, అదేవిధంగా ఆకుపూజ కార్యక్రమం ఉంటుంది. శివునికి అభిషేకము, హనుమానికి ఆకుపూజ, వడపూజ ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు ఇంకా విశిష్టత ఏంటంటే ఈ గ్రామం ప్రారంభమైనటువంటి స్థాపించినటువంటి హనుమానుడు ఈరోజు పునఃప్రతిష్ఠ జరుగుతూ ఉంది. అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది ఈ ఆర్కపల్లి గ్రామంలో. ఈ చుట్టుముట్టు గ్రామాల కంటే ఈ ఆర్కపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి రోజు హనుమాన్ కళ్యాణము, అదేవిధంగా ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటాం ఈ ఊర్లో. హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క టెంపుల్ ప్రాంగణ మొత్తం కూడా ఈరోజు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదంతో బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ స్వామివారి యొక్క నామస్మరణతోటి ఆర్కపల్లి గ్రామం అంతా కూడా జై శ్రీరామ్, జై హనుమాన్ పేరు మీద పెద్ద ఎత్తున ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు. ఈ యొక్క హనుమంతుడు చాలా ప్రతిష్టమైనటువంటి దేవుడు అని ఇక్కడ పూజారి గారు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే హనుమంతుని మనము కొలిచి మొక్కుతామో ఆయన కోరుకున్న కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకము. ఆ విధంగా ఈ యొక్క హనుమాన్ జయంతి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ఇక్కడ ఆర్కపల్లి గ్రామంలో. కురంపల్లి నుంచి కూడా సర్పంచ్ గారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి హనుమాన్ టెంపుల్ మరి నిర్వహణకు పాల్గొంటారు. మరి ఆ సర్పంచ్ గారు వారి యొక్క మాటలతోటి. నేను గత 3 సంవత్సరాల నుంచి ఆర్కపల్లి శివాలయంకు రావడం జరుగుతుంది. ఇక్కడ నాగుల పంచమి రోజు బాగా చేస్తారు. తర్వాత అదేవిధంగా నవగ్రహాలు, హనుమంతుడు, శివునికి ఇక్కడ ఉదయం 5 గంటలకు అభిషేకం చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. అదేవిధంగా హనుమంతునికి కూడా మంచిగా పూజా కార్యక్రమాలు చేస్తారు. నేను సర్పంచ్ కాకముందుకు నుంచి ఇక్కడ భక్తుణ్ణి, ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కాశీ విశాలాక్షి, ఈ పరమేశ్వరుడు చాలా పవిత్రమైన స్థలం, చాలా బాగుంటుంది. ఎవరైనా భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా నేను రావడం జరిగింది 3 సంవత్సరాల నుంచి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. అందుకోసం ఈరోజు కూడా మా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. హనుమాన్కి జై. ఈరోజు ఆర్కపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రశాంతంగా అభిషేకం అన్నీ అయిపోయినవి. ఆ విధంగా భక్తులు కూడా బాగా వచ్చి అందరూ తండోపందానికి వచ్చారు. అందరి దేవుని కృపకు ఆశీస్సులు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు. తీర్థప్రసాదాలు అయిపోయినాయి. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవము, అభిషేకము, తర్వాత ఆకుపూజ చాలా బాగా జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా శివుని అభిషేకం కూడా ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఉత్సవాలు ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా జరుగుతాయి. భక్తులు కూడా అందరూ ప్రోత్సాహంతో అందరూ బాగా పాల్గొనుకుంటారు. మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇలానే వచ్చి దర్శనం చేసుకొని అభిషేకాలకు పాల్గొని చూస్తూ ఉంటాం. ఈరోజు హనుమాన్ జయంతి ఆర్కపల్లి గ్రామ ప్రజలకు, భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హనుమాన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ హనుమాన్ గురించి మేము ఈ 10 సంవత్సరాల సంది హనుమాన్ జయంతి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం అక్కడ ఇంకో హనుమాన్ జయంతి ప్రతిష్ఠ చేస్తున్నాం. మా ఈ సంవత్సరం మేమంతా బాగుపడాలని, వర్షాలు మంచిగా పడాలని, మేమంతా మంచిగా ఉండాలని, దేవుడు మమ్మల్ని కరుణించాలని మేము
దేవుని ప్రార్థిస్తున్నాం. ఈ ఆర్కపల్లి గ్రామంలో ఈ దేవాలయంలో అన్ని కార్యక్రమాలు మంచి జరుగుతున్నాయి. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అయ్యగారు ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తుండు. ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ మంచిగా గుడికి దేవాలయానికి పొద్దుగాల 5 గంటలకు వస్తారు. మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరగాలని కోరుకుంటున్నాం. గ్రామంలో హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మా గుడిలో శివాలయం కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామి టెంపుల్ స్థాపించి 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు హనుమాన్ జయంతి బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కళ్యాణం హనుమాన్కు ఆకుపూజ అభిషేకాలు కళ్యాణంతో సహా చేసేవాళ్ళము. ఈసారి టైం సరిపోక రేపు వార్షికోత్సవం ఉన్నది 7 తారీఖు ఉన్నది కాబట్టి వచ్చే నెల 7 తారీఖు వార్షికోత్సవం ఉంది. ఆ రోజు మళ్ళీ కళ్యాణం కూడా ఈ కార్యక్రమం మళ్ళీ నిర్వహించడానికి నిర్ణయించుకున్నాము. ఇది మా శివాలయము హనుమాన్ టెంపుల్ అనుగ్రహం వల్ల అనుకున్న పనులు కరెక్ట్గా నెరవేరుతున్నాయని భగవంతుని ఆశిస్తూ చెప్పాలా. జై శ్రీరామ్. నా పేరు వాగుతోట వాసు. ఇక్కడ ఈ టెంపుల్ పాత టెంపుల్ ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి మళ్ళా శివునికి ఆంజనేయ స్వామికి మళ్ళీ పునర్దర్శనం లేక మళ్ళా చేసేసుకొని ఇక్కడికి వస్తే ఒక పుణ్యక్షేత్రం లేక అవపడుతుంది. ఏదో ఆర్కపల్లి చిన్న టెంపుల్ కాకుండా ఒక పుణ్యక్షేత్రానికి ఇక శ్రీశైలము అది మధ్యమడుగు ఎక్కడో పోయినట్టు ఒక పుణ్యక్షేత్రం లేక అవపడుతుంది. ఇక్కడ నా వంతు సహకారము శివరాత్రికి డెకరేషన్ కానీ కళ్యాణ మండపం కానీ శివయ్యకు నా చేతులారా నేను అలంకరణ చేయడము నా ఒక అదృష్టం అని అనుకుంటున్నాను. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ అవకాశం నాకు దక్కినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. శివరాత్రికి ఇక్కడ శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఎట్లా జరుగుతావో అదేవిధంగా ఇక్కడ అలాంటి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీనికి కూడా మనం అందరం కూడా కళ్యాణానికి కానీ ఊరేగింపు కానీ రావాలని భక్తులందరికీ కోరుకుంటున్నాం. ఇదండి మరి ఈ ఆర్కపల్లి కాశీ విశ్వేశ్వర స్వామి వీర హనుమాన్ టెంపుల్లో నిర్వహిస్తున్నటువంటి విశిష్టమైన కార్యక్రమాలు. ఇక్కడ శివరాత్రి మరి హనుమాన్ జయంతి అలాగే చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఖచ్చితంగా కూడా ఇక్కడ మరి ఏదైతే 1000 కోటి దీపారాధన కూడా నిర్వహిస్తారు. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఆర్కపల్లిలో అంటే ఖచ్చితంగా బాగా చేస్తారు పూజలని. అలాగనే మరి సిరిసంగల్ల శ్రీరామనవమికి కూడా ఇక్కడ నుంచి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విశిష్టమైతే ఏంటంటే ఇక్కడ దాదాపు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా మతాలకు ప్రాంతాలకు సంబంధం లేకుండా అందరూ గుళ్ళో పాల్గొంటారు. ఈ విశిష్టత గురించి మన ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకులు అందరూ గొప్పగా తెలియజేయడం కూడా జరిగింది. మరి చూస్తూనే ఉండండి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు. భక్తి సందేశం V3 న్యూస్లో కెమెరామ్యాన్ రాజ్తో మీ సురేష్ దండు. जय बोलो रामदूत वीर हनुमान की जय श्री राम। नारायणं ब्रह्मस्तं नारायणः परः नारायणं ब्रह्मणः
శక్తోపచార సర్వేశ్వర సమర్థవ ఖలిత వీరాంజనేయ స్వామి దేవ ప్రసాదం ఓం శాంతి శాంతి పరమేశ్వర దేవత ధర్మహం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की अरे जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो जय बोलो रामदूत वीर हनुमान की जय बोलो शंकर भगवान की जय बोलो गणपति महाराज की जय बोलो सुब्रह्मण्य स्वामी की जय बोलो नंदीश्वर भगवान की जय बोलो वीर हनुमान की